ఒక్కసారి ఈ కాంగ్రెస్ పాలన ఎలా ఉందో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా ఉందమ్మా? ఎట్లా ఉందంటే ఎట్లా ఉందని ఏం చెప్పాలి, ఏం చెప్పలేదు. ఏరియా గురించి అయితే చాలా ప్రాబ్లం ఉంది. రోజు లైన్లు కట్టాలి. నైట్ పగలు అంతా ఆయన ఉండి కార్డుకు ఒకటి రెండు వస్తున్నాయి. అవి సరిపోతాయా? 10 చేనులకు సరిపోతాయా? మళ్ళీ వరి చేనులకు సరిపోతాయా? మక్కలకు సరిపోతాయా? ఏమిటి సరిపోతాయి అవి? అసలు బస్సులు ఫ్రీ పెట్టమన్నారు. ఎవరు పెట్టమన్నారు? బస్సులు ఫ్రీ పెట్టవద్దు కదా. మోపిల్లలకు 20 రూపాయలు ఉన్నప్పుడు ఆడపిల్లలకు 10 రూపాయలు, మోపిల్లలు 10 రూపాయలు చేయాలి కదా రేవంత్ రెడ్డి. అవును. ఈ ప్రభుత్వం వచ్చినాక అందరికి ఆడపిల్లలు మొత్తం మాటలే పడుతుంది. మాటలే ఉన్నాయి. మీకు పింఛన్లు కానీ ఏమన్నా కరెక్ట్గా వస్తున్నాయా? అన్ని పింఛన్లు వస్తున్నాయా? పింఛన్ అంట వస్తలేదు. పింఛన్ ఏం పేరు అమ్మ నీ పేరు? ఏ ఊరు? అంటే మీకు మీ భర్త చనిపోయి ఎన్ని రోజులు అవుతుంది? 5 సంవత్సరాలు అవుతుందా? ఇంతవరకు మీరు అప్లికేషన్ పెట్టుకున్నారా? అసలే పట్టించుకోవట్లేదా? ఎందుకని అడగలేరా మీరు? అడిగినా వస్తాయి అంటుంది. ఎలక్షన్ మూమెంట్లో వస్తాయి అంటుంది, కానీ అవి ఎప్పుడు వచ్చేది ఎవరు చెప్తారు? ఎవరు పట్టించుకుంటలేరు. మా ఆయనకు కూడా పింఛన్ రావాలి అంటే మీ ఆయనకి ఏజ్ లేదు అని అంటారు. మా ఆయన ముసలాయనలాగా కొడుతున్నాడు, ఏజ్ లేదు అంటున్నాడు. ఇదేనా పద్ధతి? అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా లేదంటున్నారా? ఏం మంచిగా లేదు. మరి ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుండేనమ్మా? ఆ కేసీఆర్ ప్రభుత్వం ఉండగా ఇంత ఏదానికన్నా ఇంత కేసీఆర్ రైతు బంధు అవి వేసిండు ముందుగా. ఏదానికన్నా అంతేనంటారా? ఆవేదన చెప్పడం కూడా జరిగింది. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలతో లబ్ధి పొందిన ప్రజలే బీఆర్ఎస్కు స్టార్ కాంపెయినర్లు. వారే రేపు కేసీఆర్ని గెలిపించి మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంత అభిమానం ప్రజల్లో ఉండడానికి కారణం లేకపోలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆయన రూపొందించిన పథకాలు దేశానికే తలమానికంగా నిలిచాయనడంలో అతిశయోక్తి లేదు. కొన్ని కార్యక్రమాలు కేసీఆర్ మానవతా కోణాన్ని, ఆలోచన విధానాన్ని, ప్రజల పట్ల ఆయనకున్న కమిట్మెంట్ ను చాటి చెప్పాయి. ఆడబిడ్డకు మేనమామగా కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ముసలవ్వల ఆత్మగౌరవం పెంచుతూ 2000 పింఛను, వికలాంగులకు పింఛన్లు, రైతన్నలకు వ్యవసాయాన్ని పండుగ చేస్తూ రైతు బంధు, రైతు బీమా, ఇంటింటికి మిషన్ భగీరథ, నల్లా నీళ్లు ఇస్తున్నారు. ఇలాంటి గొప్ప కార్యక్రమాలెన్నో అద్భుతంగా అమలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షేమంలో నెంబర్ 1గా నిలిపారు. అన్ని వర్గాల ప్రజలకు లాభం జరిగేలా పథకాల రూపకల్పన, అమలు తీరు ప్రజల్లో కేసీఆర్కు మరింత ఆదరణను తెచ్చిపెట్టింది. ప్రభుత్వ దవాఖానాలు, పాఠశాలల బలోపేతం, కొత్త బడులు, పేదలకు వైద్యం, విద్యను చేరువ చేశారు. మొదటి టర్మ్లో వ్యవసాయం, సాగునీరు, తాగునీటికి ప్రాధాన్యం ఇచ్చి విజయం సాధించారు. రెండవ టర్మ్లో వైద్యం, విద్యను అద్భుతంగా అభివృద్ధి చేశారు. ఈ అభివృద్ధి యజ్ఞం ఇలాగే కొనసాగాలంటే కేసీఆర్ మళ్లీ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించాలి. అప్పుడే తెలంగాణ పునర్నిర్మాణం సంపూర్ణమవుతుంది. చూశారు కదండి, ఒకప్పుడున్న టీఆర్ఎస్ పాలనకు ఇప్పుడున్న కాంగ్రెస్ పాలనకు చూశారు కదా. దానికి దీనికి ఏ ప్రభుత్వం మనకు ప్రభుత్వంలో ఉంటే మన మిడిల్ క్లాస్ ప్రజలకు మేలు జరుగుతుంది, ఏ ప్రభుత్వం మన ప్రభుత్వంలో ఉండి ఏ ప్రభుత్వం మనకు సహాయాలు చేస్తాయో మనం ఆ ప్రభుత్వానికి అండగా నిలబడి ఆ ప్రభుత్వానికి కదా మనం నిలబడి ఉండి మనం ఆ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాల్సింది. ఒకప్పుడున్న రైతుల ఆవేదన చూశారు, ఇప్పుడున్న రైతుల ఆవేదన అమ్మ మాటలు చూశారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు ఒక నాయకుని మనం ఎన్నుకునేటప్పుడు ఒక నాయకుడు మనకు ఒక గవర్నమెంట్, ఒక ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏ విధంగా మంచి చేయగలడు, ఏ విధంగా మంచిగా నడపగలడు అని ఒక్కసారి ఆలోచించి మనం కూడా ఆచితూచి అడుగులేచి మనం కూడా ఓటేయాల్సిన సందర్భం తీసుకొని మంచి ఓటేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు విధానం అంటే మన ప్రభుత్వంలో మనకు ప్రజలకు ఏ విధంగా సాయం మంచి చేసే నాయకుడిని ఎంచుకోవాలి తప్ప ప్రభుత్వాల ప్రజల్ని పరిపాలన చేసే నాయకుల్ని మాత్రం ఎన్నుకోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఒకప్పుడున్న పాలన ఎలా ఉండే, ఇప్పుడున్న పాలన ఎలా ఉండే. ఒకప్పుడు ఆడపిల్లకి ఇంట్లో నుంచి పెళ్ళైతే ప్రభుత్వం నుంచి 1,116 రూపాయలు మేనమామ కట్నంగా వచ్చేది. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఇప్పుడు
ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు నడుస్తూ ఉంది కాబట్టి ఈ ప్రభుత్వంలో ఏ ఏ కిట్టు కూడా మనకు రావడం జరగలే. ఏ మేనమామ ఇప్పుడు ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలే. కాబట్టి ఇప్పుడు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు ఈ ప్రభుత్వంలో. ఎన్నో హామీలలో ఒక హామీ నెరవేర్చిండ్రు. ఏది ఈ ప్రభుత్వంలో ఉన్న హామీ ఒకటి ఫ్రీ బస్ పెట్టిండ్రు. ఫ్రీ బస్ అది ఎందుకండి ఫ్రీ బస్? లేడీస్కు ఫ్రీ బస్ పెట్టిండ్రు. అది ప్రభుత్వానికి ఏం లాభం? ప్రభుత్వానికి లాభం లేదు, ఇక్కడ ప్రజలకు లాభం లేదు. పింఛన్ ఇస్తా అని చెప్పారు, పింఛన్ కూడా లేదు వికలాంగులకు. అదే 2000 రూపాయలు పింఛన్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి కోరేది ఏంటంటే మనకు ప్రభుత్వం ప్రజలకు మంచి చేసే ప్రభుత్వమే కావాలి తప్ప ప్రజల్ని హింసించే ప్రభుత్వాలని కొంచెం మీరు కూడా డిస్పైట్ చేసి పక్కకు పెట్టి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకొని గవర్నమెంట్లోకి తీసుకురావాలని చెప్పేసి ప్రతి ఒక్క ప్రజల్ని కూడా కోరేది ఇదే. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వాలపై ఒకసారి ఆలోచించండి. మనకు ఏ గవర్నమెంట్ వస్తే ఏ గవర్నమెంట్లో మనకు మంచి జరుగుతుంది, ఏ గవర్నమెంట్లో మంచిగా జరగదు. ఒకసారి మీరు కూడా మీరు కూడా ఆలోచించండి. ఒకసారి ప్రభుత్వం వచ్చే ఏ విధంగా మనకు సహాయపడుతుంది, ఏ ప్రభుత్వం మనకు అండగా నిలబడుతుంది, ఏ ప్రభుత్వం మనకు సాయం చేసి మనకు అండగా నిలబడుతుందో ఆ ప్రభుత్వానికి కూడా మనము అండగా ఉండి ఆ ప్రభుత్వాన్ని గెలిపించుకొని ఆ ప్రభుత్వంలో మనం నాయకులై ఒక ప్రజల్లో సేవకులై ఉండి ఓ ప్రజానాయకుని ఎంచుకొని వాళ్ళని ముందుకు నడిపి మన సత్తా ఏందో మనం చూపెట్టి ఉండాలి. ఎందుకంటే కొన్ని ప్రభుత్వాలలో చూస్తూ ఉన్నాం ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరుగుతుంది. ఎంతోమంది స్టూడెంట్స్ ప్రభుత్వ ఉద్యోగాలు రాక చనిపోవడం జరుగుతుంది. కాబట్టి దీనిపైన మీరు అందరూ కూడా స్పందించి ఒక ఓటు వేసేటప్పుడు ఇప్పుడు ఈ 3 ఇయర్స్లో ఏవి హామీలు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చడం జరగలేదు. ఒకటి ఫ్రీ బస్ లేడీస్కి పెట్టడం జరిగింది, అది ఒకటి కన్ఫర్మ్ చేశారు. కానీ మిగతా హామీలు ఇచ్చి ఏ హామీలు కూడా సరిగ్గా నెరవేర్చడం జరగలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో కూడా ప్రతి ఒక్కరు ఆచితూచి అడుగేసి ఆలోచించి ప్రభుత్వానికి అండగా నిలబడి ఏ ప్రభుత్వంలో మనం మంచి జరుగుతుందో, ఏ ప్రభుత్వంలో మంచిగా జరగదు, ఏ ప్రభుత్వానికి మనం ఓటేస్తే మనకు మంచి జరిగి మనకు అండగా నిలబడతాడో ఆ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరు మనకు మంచి చేసే నాయకుని ఎంచుకోండి తప్ప మనల్ని ఏడిపించే నాయకులు, మనల్ని అన్యాయం చేసే నాయకులు మాత్రం ఎంచుకోవద్దు. ఎందుకంటే మనం వేసిన ఓటుతో వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చి వాళ్ళు ప్రజల్ని అన్యాయం చేసి ప్రజల్ని రోడ్డు పైన పడిస్తూ ఎన్నో విధంగా మనం చూస్తూనే ఉన్నాం. న్యూస్లలో చూస్తూనే ఉన్నాం, అన్నిట్లలో చూస్తూనే ఉన్నాం. మనం మీడియాలో ఎన్నో ఆన్లైన్లో చూస్తూ ఉన్నాం, ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాం, యూట్యూబ్లో చూస్తూ ఉన్నాం, ఫేస్బుక్లో చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేది ఏంటంటే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది అదే. ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆలోచించండి. ఏ ప్రభుత్వం వస్తే ప్రభుత్వంలోకి ఏ గవర్నమెంట్ వస్తే మనకు మంచి జరుగుతుందో ఆ ప్రభుత్వానికి అండగా నిలబడండి, ఆ ప్రభుత్వానికి అండగా ఉండండి, ఆ ప్రభుత్వాన్ని గెలిపించుకోండి, ఆ నాయకుడిని గెలిపించుకోండి. ఆ నాయకుడు వస్తే మనకి ఏం చేయగలుగుతాడు, ఏం చేస్తాడు అన్నది ఒకటి మీరు మనస్ఫూర్తిగా ఆలోచించి ఈ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో కూడా మీరు ఒక మంచి నిర్ణయం తీసుకొని మంచి నాయకుని ఎంచుకొని మంచి ప్రభుత్వంలోకి తీసుకురండి. అందరికీ కూడా నేను కోరేది మనస్ఫూర్తిగా చెప్తున్నా. ప్రజలు అన్యాయం కావాల్సిన ప్రభుత్వం మనకు అవసరం లేదు. ప్రభుత్వం ప్రజల్లో మంచిగా ఉండి ప్రజల్లో మంచి చేసే ప్రభుత్వాలే మనకు కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా నేను చేతులెత్తి దండకు పెట్టేది ఒకటంటే మంచి ప్రభుత్వాన్ని ఎంచుకోండి, మంచి నాయకుడిని ఎంచుకోండి, మంచి మనకు జరిగేలా ప్రతి ఒక్కరు కూడా ఎంచుకొని ఆచితూచి అడిగేసి ఈసారి వచ్చే ఎలక్షన్లో ప్రతి ఒక్కరు కూడా ఓటేసి మంచి నాయకుని ప్రభుత్వంలోకి తీసుకురండి, గెలిపియండి, మంచి నాయకుడిని ఎంచుకోండి. జై హింద్, జై భారత్, జై తెలంగాణ.